నమస్కారం. మనతో పాటు డాక్టర్ జయశ్రీ గారు ఉన్నారు. వారు సీనియర్ మోస్ట్ గైనకాలజిస్టు. 1983 నుంచి అంటే 42 సంవత్సరాల నుంచి కొన్ని లక్షల మందిని ఆవిడ ట్రీట్ చేశారు. గైనకాలజీ అంటే స్త్రీల యొక్క ఆరోగ్యానికి సంబంధించిన సబ్జెక్టు. చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. వారిని అడిగి స్త్రీ యొక్క ఆరోగ్యం అనేక దశల్లో ఏ విధంగా కాపాడుకోవాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ప్రస్తుతం వస్తున్న వ్యాధులు, వాటి పట్ల ఎలా అప్రమత్తంగా ఉండాలి, ప్రివెన్షన్ ఎలా చూసుకోవాలి, ఇవన్నీ కూడా వారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అండి. మామూలుగా స్త్రీ యొక్క జీవితంలో అనేక దశలు ఉంటాయి. శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో, మానసిక ఆరోగ్యం అంతే ముఖ్యము. మానసిక ఆరోగ్యం ఎంత ముఖ్యమో, శారీరక ఆరోగ్యం ముఖ్యం. సరే, సోషల్ హెల్త్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో స్త్రీ యొక్క జీవితంలో ముఖ్యమైన దశగా భావించాలంటే తను తాను నర్చర్ చేసుకోవడానికి, తయారవడానికి ఏ దశ, ఏ పీరియడ్ బెస్ట్ పీరియడ్? అప్పుడు మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎవరి పాత్ర ఎంతెంత ఉంటుంది మేడం? స్త్రీ జీవితంలో పుట్టినప్పటి నుంచి అన్నీ ఇంపార్టెంటే. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులకు తీసుకోవాల్సిన కేర్, ఆడపిల్లల్ని ఎలా చూసుకోవాలి, వాళ్ళకి పోషకాహారం ఇవ్వడము, ఇవన్నీ ఒక బేసిస్ ఫామ్ అవుతుంది. వాళ్ళంతట వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చి వాళ్ళంతట వాళ్ళ గురించి కేర్ చేసుకొని నర్చర్ చేసుకోవాలంటే దానికి కూడా మనం ఫస్ట్ నుంచి వాళ్ళని ప్రిపేర్ చేయాలి. సో ఈ రోజుల్లో ఏంటంటే ఇంతకుముందులా కాదు, పిల్లలు 10 years నుంచి కూడా మెచ్యూరిటీ వచ్చేస్తుంది. మెనార్క్ అంటే పీరియడ్ స్టార్ట్ కూడా అయిపోతున్నాయి అన్నమాట. ఈ మార్పు ప్రపంచం అంతా జరిగింది. ఎందువల్లనంటే ఇప్పుడు ఉన్న మనకు దొరికే ఆహారం అవంతా కూడా బాగా ఇంప్రూవ్ అయింది. సో మంచి ఆహారం తీసుకోవడం, పోషకాహారం తీసుకోవడం, బాడీలో గ్రోత్ రావడము, వాటి వల్ల అది కూడా కాకుండా హార్మోన్స్ అనేవి రకరకాలుగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాయి. మనం తీసుకునే ఫుడ్లో కొన్ని హార్మోన్స్ ఉండడము, వాటి వల్ల కూడా ఒక ఎర్లీ మెనార్కీ అన్నది స్టార్ట్ అయిపోతుంది. సో 10 years ఏజ్ నుంచి కూడా పిల్లల్లో ఈ మార్పులు వచ్చేస్తున్నాయి అన్నమాట. చాలా మంది తల్లులు అప్పుడే మా అమ్మాయికి 10 yearsకే స్టార్ట్ అయ్యాయండి, కొంచెం మేనేజ్ చేయడం కష్టంగా ఉంది అంటారు. కానీ పిల్లలు అంత అమాయకంగా ఏం లేరండి. ఎందుకంటే వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుని, నేను చూసినంత మటుకు తెలివిగానే ఉన్నారు. నా దగ్గరికి తల్లులు తీసుకొచ్చినా కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగినప్పుడు వాళ్ళు చాలా క్లియర్గానే ఆన్సర్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి కొంత ఏదో తోటి వాళ్ళ వల్లనో స్కూల్లోనో అంత నాలెడ్జ్ అలా వస్తుంది, కానీ అది సరిపోదు. యాక్చువల్గా వాళ్ళని మనం కరెక్ట్ పాత్లో పెట్టాలంటే ఆ ఏజ్ నుంచి వాళ్ళకి ఈ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఏంటి ఇదంతా కూడా కొంచెం పరిచయం చేయాల్సిన ఏజ్ వచ్చేసింది. ఎందుకంటే మేము చాలా చిన్న వయసు పిల్లల్ని 13, 14, 15 years పిల్లల్ని కూడా చాలా ప్రాబ్లమ్స్తో చూస్తున్నాము. మెన్స్ట్రల్ డిసార్డర్స్ ఒకటి, అది కాకుండా ఏంటంటే వాళ్ళల్లో చాలా కోఎడ్యుకేషన్ ఇలాంటివన్నీ ఉన్నాయి. ఆ చిన్న పిల్లల్లో కూడా 13 years, 14 years మనం చిన్న పిల్లల్ని అనుకుంటున్నాం, కానీ అక్కడ బాయ్ ఫ్రెండ్స్, ఈవెన్ ప్రెగ్నెన్సీస్తో కూడా వస్తూ ఉన్నారు. తల్లిదండ్రులకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అలాంటి పిల్లల్ని కూడా మేము చూస్తున్నాం. అవన్నీ చూసిన తర్వాత ఏమనిపించిందంటే వీళ్ళని ఎడ్యుకేట్ చేయాలి, వీళ్ళకి తెలియాలి. అసలు చాలా మటుకు అమాయకంగా నమ్మి అలా కొన్ని జరుగుతుంటాయి ఇన్సిడెంట్స్. కాకపోతే వాళ్ళకి ఈ రిప్రొడక్టివ్ సిస్టమ్ అంటే ఏంటి, పీరియడ్స్ అంటే ఏంటి, ఒకసారి పీరియడ్ స్టార్ట్ అయ్యాక ఎగ్ రిలీజ్ అనేది స్టార్ట్ అవుతుంది, ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం ఉంది, వాళ్ళు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటిది ఉండాలి, ఈ లైఫ్లో అది చాలా ఇంపార్టెంట్ ఘట్టం. ఆ టైంలో వాళ్ళకి ఏదైనా ఎఫెక్ట్ అయిందనుకోండి, లైఫ్ లాంగ్ వాళ్ళు బాధపడతారు. అందుకని వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి యాక్చువల్గా మా గైనకాలజిస్టులు అందరూ చాలా మటుకు స్కూల్స్కి వెళ్ళి వాళ్ళకి నేర్పించాం. చెప్తూనే ఉన్నాం చాలా స్కూల్స్లో, ఇది ఈ ఏజ్లో ఇలాంటి చేంజెస్ వస్తాయి మీ బాడీస్లో, మీరు జాగ్రత్తగా ఉండాలి, ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోవాలి, అందరినీ నమ్మకూడదు, బ్యాడ్ టచ్ ఏంటి, గుడ్ టచ్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా ఇంట్లో కూడా తల్లులు చెప్పాలి. ఇవన్నీ దానికి సిగ్గుపడకూడదు, వాడితో ఫ్రీగా డిస్కస్ చేయాలి తల్లిదండ్రులు కూడా. ఈ విధంగా పిల్లల్ని ఎడ్యుకేట్ చేస్తున్నాం మేము. అది కాకుండా నిజంగా పిల్లలకు ఒక సమస్య వచ్చింది అనుకోండి, ఏ బ్లీడింగ్ ప్రాబ్లమ్ వచ్చిందండి, అప్పుడు మాత్రమే డాక్టర్ దగ్గరికి తీసుకొస్తారు. వాళ్ళకు ఒక రెగ్యులర్ చెకప్ అవసరం అనే ఆ ఏజ్లో చాలా మటుకు ఇళ్లలో అనుకోరు. యాక్చువల్గా అయితే ఒక గైనిక్ చెకప్, రిప్రొడక్టివ్ హెల్త్ గురించి అవేర్నెస్ ఇవన్నీ క్రియేట్ చేయడానికి 13 నుంచి 15 ఏళ్ల వయసులో ఉన్న పిల్లల్ని ఒక్కసారి డాక్టర్ దగ్గరికి తీసుకురావాలి. మనం వాళ్ళని మొత్తం వాళ్ళ ఫిజికల్ హెల్త్, జనరల్గా ఉండే ప్రాబ్లమ్స్, రిప్రొడక్టివ్ సిస్టమ్ ఎట్లా ఉంది, ఇలాంటివన్నీ కూడా ఒకసారి చూడడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఏమన్నా సమస్యలు ఉన్నా ఎర్లీగా గుర్తించగలుగుతాం. చాలామంది ప్రాబ్లమ్స్ ఏంటంటే మెన్స్ట్రువల్ డిసార్డర్స్, అప్పుడు దాంతో తీసుకొచ్చినప్పుడు వీలైనంత మటుకు మేము అన్ని ఇన్వెస్టిగేట్ చేసి వీళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది కూడా కాకుండా ఆ ఏజ్లో పీరియడ్స్ రెగ్యులర్గా రాలేదు అంటారు. నిజానికి ఆ ఏజ్కి ఇంకా లోపల
ఎండోక్రైన్ ఆర్గాన్స్ ఏవైతే హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయో అవంతా మెచ్యూర్ అవుతూ ఉంటుంది. యూట్రస్ అవన్నీ కూడా ఇంకా మెచ్యూర్ కావాలి. ఆ స్టేజ్లో ఉంటారు కాబట్టి పీరియడ్స్ స్టార్ట్ అవ్వడం 11 ఏళ్ళకో 10 ఏళ్ళకో స్టార్ట్ అయినా కూడా 16 ఇయర్స్ వరకు పడుతుంది అవన్నీ ఒక దారికి రావడానికి. 16 ఇయర్స్ వరకు పీరియడ్స్ రాని వాళ్ళు కూడా ఉంటారు. దాన్ని ప్రైమరీ ఎమెనోరియా అంటారు. దానికి కూడా చాలా రీజన్స్ ఉంటాయి. అంటే లోపల ఒక్కోసారి గర్భాశయమే ఉండకపోవచ్చు, అండాశయాలు చిన్నవిగా ఉండొచ్చు, లోపల రిప్రొడక్టివ్ ఆర్గన్స్ ఫామ్ కాకపోవచ్చు. ఇట్లాంటి సమస్యలు ఉంటాయి. అలాంటి వాళ్ళందరినీ గుర్తించటానికి అవకాశం ఉంటుంది ఒక్క చెకప్ కన్నా 13-14 ఆ ఏజ్లో తీసుకొని వస్తే. 13-14 ఏళ్ల వయసులో ఇంకా చెప్పాలంటే ప్రస్తుతం అడ్వాన్స్ అయిన వాతావరణంలో 10 ఏళ్ల వయసునప్పటి నుంచే డాక్టర్స్ తీసుకురావటం, డాక్టర్ చెకప్ చేయటం, వాళ్ళతోటి ఒక కౌన్సిలింగ్ ఇప్పించటం, రీప్రొడక్టివ్ సిస్టమ్ అంటే ఏంటి, స్త్రీ యొక్క లైఫ్ ఏంటి, ఎప్పటి నుంచి ఎటువంటి శరీరంలో ఎటువంటి పరిణామాలు మార్పులు జరుగుతూ ఉంటాయి, అలాగే మానసికంగా ఎటువంటి ఆలోచనలు కోరికలు వస్తుంటాయి, అలాగే ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే డాక్టర్ని చూపిస్తుండాలి. తర్వాత తల్లిదండ్రులు కూడా, ముఖ్యంగా తల్లి ఇంట్లో పిల్లలకి ఒక ఎడ్యుకేషన్ లాగా మనకి మంచి లక్షణాలు ఏం చేయాలి ఏం చేయకూడదు విద్యా బుద్ధులు చెప్పినట్టుగానే వాళ్ళ శరీరం గురించి కూడా వాళ్ళు చెప్పాల్సిన అవసరం చాలా ఉందని మీరు భావిస్తున్నారు. అన్నిటికంటే మెయిన్ కంప్లైంట్స్ తల్లుల దగ్గర నుంచి ఏంటంటే వీళ్ళు ఫుడ్ సరిగ్గా తీసుకోరు, నేను ఇంట్లో వండినవేవి తినరు, దే వాంట్ జంక్ ఫుడ్ అంటారు, పిజ్జా బర్గర్ ఇలాంటివి, లేకపోతే నూడిల్స్. మ్యాక్సిమం పిల్లలు ఇవే తింటున్నారు. వాళ్ళు తల్లి తయారు చేసిన మన మామూలుగా ఇంట్లో వండుకునే టిఫిన్స్ కానీ ఇడ్లీయో దోశనో ఇలాంటివన్నీ పనికిరాటం లేదు, తినడం లేదు మేడం అంటారు వాళ్ళు. పిల్లల్ని అడిగితే వాళ్ళు ఏంటి చాక్లెట్స్ కావాలి ఇలాంటి కోరికలే తప్ప నిజానికి ఏది మంచి ఫుడ్ అన్న అవగాహన లేదు. మనం ఏం తింటే మన శరీరము బాగా పుష్టిగా ఆరోగ్యంగా అన్ని రకాలుగా తయారు కావాలంటే పోషకాహారం కదండి కావాలి. అది ఉంటే అన్ని రకాల డెవలప్మెంట్లు బాగుంటాయి. సో అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ మన బేసిక్ థింగ్ మనం ఫుడ్ సరిగ్గా తీసుకోవాలి. పిల్లలకి నేను వచ్చిన పిల్లలకి అందరికీ నేను అడుగుతూ ఉంటాను, నీకేది ఇష్టమో చెప్పు అంటే వాళ్ళు చెప్తారు కొన్ని వెజిటేబుల్స్ కొన్ని ఫ్రూట్స్, మిగతావి మేము తినం, ఆకుకూరలు ఇష్టం లేదు. నేను మదర్ని ఎడ్యుకేట్ చేయడం మొదలుపెట్టాను. అట్లా కాదమ్మా, వాళ్ళు ఇష్టం లేదు అన్నంత మాత్రాన నువ్వు వదిలేయకూడదు, నువ్వు ఆకుకూరని ఇంకో రకంగా పెట్టు. వాళ్ళు ఏం తింటారంటుంది, మీ అమ్మాయి ఇడ్లీ తింటారంటుంది, నువ్వు ఆకుకూరని ఇడ్లీలో కట్ చేసి వేయి. సో నేను అట్లా ఎడ్యుకేట్ చేయడం మొదలుపెట్టాను. ఏదైనా సరే నువ్వు వాళ్ళకి మొత్తం రోజు మొత్తంలో మీ ఇంట్లో వండిన ఫుడ్డే మ్యాక్సిమం తినిపించు. వాళ్ళకి బయట ఫుడ్ తినడానికి ఒక ఛాన్స్ ఇవ్వండి. వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు తింటానంటే తిననివ్వు. అవన్నీ కోరికలు చంపేస్తే వాళ్ళ కోపాలు వస్తాయి. పిల్లలు కూడా ఎలా తయారైపోయారంటే వాళ్ళు పేరెంట్స్ని ఎక్కువ ఎదిరించేయటం అలాంటివి చూస్తుంటాను, ఎదురుగుండానే చేస్తుంటారు కొన్ని. సో ఆ స్టేజ్కి తీసుకెళ్ళకూడదు, మీ కంట్రోల్లో ఉండాలి పిల్లలు. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఒక ఇండిపెండెన్స్ ఉండాలి. సో మనం ఇవ్వాల్సిన ఫుడ్ గురించి మీకు అవగాహన ఉండాలి. పేరెంట్సే సరిగ్గా ఫుడ్ని తీసుకోకపోతే వాళ్ళే నేర్పిస్తారండి. ఎదుగుదలకు కానీ బాడీ బాగా తయారు కావడానికి కానీ ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి కేర్ తీసుకోవాల్సిన ఏజ్ ఇదే, డెవలపింగ్ ఏజ్. 13 నుంచి స్టార్ట్ చేస్తే 25 ఇయర్స్ వరకు మంచి గ్రోత్ ఉంటుంది, ఎస్పెషల్లీ బోన్ గ్రోత్. ఎడోలసెన్స్ నుంచి కూడా ముందుకి బోన్ గ్రోత్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ విమెన్. ఎందుకంటే మన కాల్షియం రకరకాలుగా ఖర్చు అయిపోతుంది, దీని ఎఫెక్ట్ ఓల్డ్ ఏజ్లో తెలుస్తుంది. బోన్స్ వీక్ అయిపోవడం, ఆస్టియోపోరోసిస్ అంతా. సో ఎవరికైనా సరే బోన్ ఫార్మింగ్ ఏజ్ అప్ టు ద ఏజ్ ఆఫ్ 25. బోన్ స్ట్రెంగ్త్ బాగుండాలంటే ఏం చేయాలి మేడం? బోన్ స్ట్రెంగ్త్ బాగుండాలంటే ప్రాపర్ ఫుడ్, కాల్షియం ఇంటేక్ అండ్ ఆల్సో ఎక్సర్సైజెస్. ఇప్పుడు ఏ స్కూల్ చూసినా కూడా ప్లే గ్రౌండ్ ఉండడము అలాంటివన్నీ ఎక్కడ కనపడుతున్నాయండి? చిన్న చిన్న డబ్బా లాంటి స్కూల్స్ కూడా ఉన్నాయి. పిల్లలకి చదువుకోవటము లేకపోతే ఒక చోట కూర్చొని మాట్లాడుకోవడం. ఇలా మేము ఎట్లా వెళ్తాం కదా స్కూల్స్కి ఇన్స్పెక్షన్స్, అలా వచ్చేవాళ్ళు కాకుండా మేము చదివించడానికి వెళ్తాం, వాళ్ళకి రిప్రొడక్టివ్ హెల్త్ గురించి చెప్పడానికి వెళ్తాం. ఎక్కడో చోట కూర్చొని అమ్మాయిలందరూ మాట్లాడుకుంటూ ఉంటారు, ఫిజికల్ యాక్టివిటీస్ ఏం కనపడవు అక్కడ. మెంటల్ స్ట్రెస్ కూడా పడుతున్నారు కదా ఇప్పుడు విద్యా విధానం లోపాల వల్ల. చాలా మెంటల్ స్ట్రెస్ అండి పిల్లలకి. ఇంట్లో సోషల్ మీడియా, మిగతా వాళ్ళతో, టీచర్స్తో. నేను ఒక టీచర్ చెప్తే విన్నాను, 10th క్లాస్ పిల్లలకి ఆమె టీచ్ చేస్తుంది. అంటే వీళ్ళకి ఎలా చదివించాలో నాకు అర్థం కావటం లేదు మేడం, వాళ్ళకి బేసిక్వి కూడా తెలీదు. 4 ముక్కలు ఇంగ్లీష్లో, తెలుగు మీడియం వాళ్ళు మరి 4 ముక్కలు ఇంగ్లీష్లో కూడా కరెక్ట్గా మాట్లాడరు. మరి ఇంగ్లీష్ మీడియం వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ ప్రాబ్లం ఏంటి, వాళ్ళు 4 ముక్కలు తెలుగులో మాట్లాడరు. ఇంగ్లీష్ మీడియం స్కూల్ వాళ్ళకి ఏంటి, కొన్ని స్కూల్స్లో ఎంత స్ట్రిక్ట్ అంటే మీరు తెలుగు మాట్లాడదు. ఇలా వాళ్ళని టీచ్ చేయడం కూడా మాకు కష్టంగానే ఉంది, వినరు. ఇంట్లో వాళ్ళు కూడా వచ్చి మా పిల్లలు ఎందుకు చదవటం లేదు ఏంటి అని పట్టించుకునే వాళ్ళు కూడా తక్కువయ్యారంటున్నారు. ఒక టీచర్ గారి ఆవేదన ఇది. ఈ 13 to 19 అలాగే 25 వరకు, 25 కాలేజీకి వెళ్తారు, యూనివర్సిటీకి వెళ్తారు, ఇంకా
ఆ ఎదుగుదల పెరుగుతుంది. ముఖ్యంగా 13-19 మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పారు మీరు. ఇప్పుడు కాల్షియం చాలా ఇంపార్టెంట్ బోన్ స్ట్రెంగ్త్. ఇప్పుడు మనం ఈ ఏజ్‌లో బోన్స్‌ను బాగా స్ట్రాంగ్ చేసుకోవాలి. ఆహారము, క్రీడలు అనేక రూపాల్లో. తర్వాత వయసొచ్చిన తర్వాత దాని విలువ తెలుస్తుంది అని అన్నారు మీరు. ఈ మరి బోన్ స్ట్రెంగ్త్ పెంచుకోవడానికి కాల్షియం చాలా ఇంపార్టెంట్ అన్నారు కదా! ఆహారంలో మనం కాల్షియం ఎక్కడి నుంచి డ్రైవ్ చేసుకోవాలి? మిల్క్, ఎగ్స్, మిల్లెట్స్, ఫ్రూట్స్, డ్రై నట్స్ ఇవన్నీ వీటిలన్నిటిలో కూడా ఉంటుందండి. ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఇవన్నీ ఇవ్వగలుగుతున్నారు. దే ఆర్ ఏబుల్ టు ఎఫర్డ్ ఆల్సో. ఇవన్నీ ఇచ్చినప్పుడు పిల్లలు తినటం లేదు. వాళ్ళకి అది నేర్పించాలి. మీకు ఇది అవసరము మీ ఎదుగుదలకి అన్నది వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. సో ఈ కాల్షియం డిపాజిషన్ ఈ ఏజ్‌లో కాకపోతే ముందు నుంచే వీక్‌గా ఉంటారు వాళ్ళు. ప్రెగ్నెన్సీస్ అన్నిటిలో సఫర్ అవుతారు. అందుకని బోన్ స్ట్రెంగ్త్ డెవలప్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అలాగే మన కంట్రీలో ఇంకో ముఖ్యమైనది ఏంటంటే 50% ఆర్ ఎనీమిక్. ఎనీమిక్ అంటే రక్తహీనత. హిమోగ్లోబిన్ అనేది తక్కువగా ఉంటుంది. పర్సంటేజ్ 10 గ్రాములు యావరేజ్ అయిపోయింది చాలా మటుకు. ఈవెన్ మంచి వెల్ టు డూ ఫ్యామిలీస్, ఎఫ్లూయెంట్ ఫ్యామిలీస్ ఫుడ్ కరువు వాళ్ళకేం లేదు. అలాంటి వాళ్ళలో కూడా ప్రాపర్ కుకింగ్ లేకపోవడం వలన వాటి వల్ల ఏంటంటే ఐరన్ అబ్జార్ప్షన్ ఉండదు. ఇంటేక్ ఉన్నా కూడా ఒకసారి ఐరన్ రిచ్ ఫుడ్ చెప్తాం మేము, ఆకుకూరలు తినండి అని. వాటిని వండే విధానం అవన్నీ కూడా ఇంపార్టెంట్ ఆ ఐరన్ని ఉంచడానికి. అందుకని ఎనీమియా మన కంట్రీ నుంచే పారద్రోలాలి అనుకుని కూడా ఎనీమియా ముక్త్ భారత్ చేయాలని ఒక ప్రోగ్రామ్ కూడా చేస్తున్నాం మేము గైనకాలజిస్ట్ నుంచి. సో స్కూల్ పిల్లల లెవెల్ నుంచి వాళ్ళకి ఐరన్ క్యాప్సూల్స్ ఇవ్వడము, వాటి మీద అవేర్నెస్ క్రియేట్ చేయటం వల్ల ఒకప్పుడు 70%, 80% ఉన్న ఎనీమియా ఇప్పుడు మన కంట్రీలో అట్లీస్ట్ 50%కి వచ్చింది. దానికి ఆహారమే కారణం. ఆహారము, ఐరన్ క్యాప్సూల్స్ ఇవ్వాల్సి వస్తుంది. సప్లిమెంట్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో బోన్ స్ట్రెంగ్త్ పెంచుకోవాలి. అలాగే మన హిమోగ్లోబిన్ బాగుండాలి, రక్తం స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఐరన్ బాగా ఉండాలి. ఐరన్ ఇచ్చే ఆహారాన్ని సరైన పద్ధతిలో కుక్ చేసుకొని తినాలి. సబ్స్టిట్యూట్‌గా ఐరన్ క్యాప్సూల్స్ కూడా తీసుకోవాలి. విటమిన్ డి డెఫిషియన్సీ కూడా చాలా ఎక్కువగా ఉంది. మనకి ఇంత సన్లైట్ ఉంది, సన్లో తిరుగుతాము, అయినా ఎందుకు వైటమిన్ డి మనకు లోపం ఉందంటే ఒకరని కాదు, పిల్లలు పెద్దలని కాదు, అందరూ చాలా మటుకు ఆ డి డెఫిషియన్సీ ఉంది. మన కంట్రీలో మనము 11 గంటల నుంచి 3 గంటల వరకు సన్కి ఎక్స్పోజ్ అయితేనే మన బాడీ అది గ్రహించగలుగుతుంది. ఆ టైంలో ఎందుకు బయట తిరుగుతామండి 11 నుంచి 3 వరకు? అందుకని మనకు వైటమిన్ డి డెఫిషియన్సీ చాలా మటుకు ఉంటుంది. అది కూడా మనము పాలు, ఎగ్స్ ఇలాంటి ఫుడ్లో కవర్ చేసుకోవచ్చు. మరీ డెఫిషియన్సీ ఉంటే సప్లిమెంట్స్ తీసుకోవచ్చు. ఇలాంటి టెస్ట్లన్నీ కూడా మనం ఆ 13 to 14 ఇయర్స్ ఏజ్ నుంచి చేసుకొని, అది ఇంపార్టెన్స్, అక్కడ నుంచి కరెక్షన్ చేసుకోవాలి. అంటే వాళ్ళకి ఏమేమి లోపాలు ఉన్నాయో తెలియాలంటే ఇవన్నీ చేయాలి, డాక్టర్ కన్సల్ట్ చేసుకోవాలి. అందుకే నేను చెప్తున్నాను, ఆ ఏజ్లో వస్తే మనం వాళ్ళకి హెల్త్ గురించి కొంత చెప్పగలుగుతాము, వాళ్ళకున్న లోపాలు సరి చేయగలుగుతాము. ఫ్యామిలీలో కొన్ని డిసీజెస్ కూడా ఉంటాయి, జెనెటిక్గా ఉండొచ్చు. ఇలాంటివన్నీ గుర్తించే అవకాశం కూడా దొరుకుతుంది. వాళ్ళకి ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, ఏదైనా క్రానిక్ ప్రాబ్లమ్స్ నుంచి బాధపడుతున్నారా, ఇవన్నీ కూడా గుర్తించగలుగుతాం. ఆ చిన్నతనంలో గుర్తించడం వల్ల మనకు వాటిని రెక్టిఫై చేసే ఛాన్స్ వస్తుంది. మేడం, మీరు గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఆహారం బాగా బలమైన ఆహారం తింటున్నారు, ఆహారం పెరిగింది. దీనివల్ల మెచ్యూర్ అవటం అనేది 13కి అప్పుడు అలా అయ్యేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు 9, 10కే అవుతున్నారు. చాలా మంది మా దగ్గరకు వస్తున్నారు అని చెప్తున్నారు. ఇలాగా మెటాబాలిజంకి వ్యతిరేకంగా అనారా దాన్ని? ముందుగా మెచ్యూర్ అవటం అనేది ఎంతవరకు సైంటిఫిక్గా హెల్దీ, దాన్ని ఎలా చూడాలి? ఇప్పుడున్న పరిమాణం ప్రకారం అంటే మన ఎవల్యూషన్లో ఇప్పుడు అది నామ్ అయిపోయింది. గ్రోత్ స్పర్ట్ కానీ మన ఆహారం వల్ల కానీ తొందరగా రావడం వల్ల జరిగింది. అది మనం వెనక్కి తిప్పలేము. కాలచక్రంలో ఎన్నో మన పరిమాణాలు జరుగుతూనే ఉంది హ్యూమన్ ఎవల్యూషన్లో. ఇప్పుడు ఇది ఒక కొత్త చేంజ్, దాన్ని మనం మార్చలేము. కాకపోతే తొందరగా మెచ్యూర్ అవటం వల్ల కొన్ని చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఏమవుతుందంటే, స్త్రీ శరీరంలో ఎగ్స్ అనేవి ఉంటాయి, అండాశయంలో ఎగ్స్ ఉంటాయి. ఆ ఎగ్స్ అన్నవి ఒక గర్ల్ బేబీగా ఉన్నప్పుడు 5 నెలల గర్భిణిలో ఉన్నప్పుడు ఆ శిశువుకి 5 నెలల్లోనే అండాలన్నీ ఫామ్ అయిపోతాయి. అవే మన లైఫ్ లాంగ్ ఉంటాయి. 13 ఇయర్స్ 14 ఇయర్స్ అప్పుడు రిప్రొడక్టివ్ సిస్టమ్ మెచ్యూర్ అయినప్పుడు అప్పుడు ఏంటంటే 14-15 నుంచి 45 ఇయర్స్ వరకు రిప్రొడక్టివ్ స్టేజ్లో మనకు ఎగ్స్ ఉపయోగించుకోవడానికి దానికి ఉండేది. 10 నుంచి స్టార్ట్ అవటంలో ఏంటంటే కొంచెం ముందుగా యూజ్ అయిపోతాయి. అంటే మీ మెచ్యూరిటీ 13 కంటే ముందు అవటం వల్ల కొన్ని సైంటిఫిక్గా, మెటబాలిక్గా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. దాన్ని అధిగమించడానికి ఏమైనా ఆల్టర్నేటివ్ ఏంటి? వాట్ ఆర్ ది సోర్సెస్? దాన్ని అధిగమించడం అంటే కష్టం. అది 13 ఇయర్స్ నుంచి 10కి 11కి అయింది, అది ఓకే. కానీ ఈ మధ్యలో వస్తున్న మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ అలాంటివన్నీ ఎప్పటికప్పుడు కరెక్ట్ చేసుకోవాలి.
ఎస్పెషల్లీ పాలిసిస్టిక్ ఓవరీ అన్నది ఇప్పుడు ఒక ఎక్స్ట్రీమ్ ఏంటంటే ఈ జంక్ ఫుడ్ దానివల్ల ఓవర్ వెయిట్ అయిపోయి ఒబిసిటీ చిన్నపిల్లల్లోనే స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ టీనేజర్స్ వీళ్ళందరూ చాలా మంది వచ్చి మాకు పీసీఓడి ప్రాబ్లం ఉందని చెప్పారు అని డైరెక్ట్గా వాళ్ళ డయాగ్నోసిస్తో వచ్చి మాకు చెప్తుంటారు. తల్లి వచ్చి చెప్తుంది మా అమ్మాయికి పీసీఓడి ఉందండి ఎలా అని. ఆ పీసీఓడి అన్న దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆ ఏజ్లో ఒబిసిటీ, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ ఇలాంటివన్నీ ఉన్న వాళ్ళకి ఆ పీసీఓడి ఉంటుంది. పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఆర్ డిసీజ్ అంటాం అనమాట. ఓవర్ వెయిట్ ఉంటారు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, మేల్ హార్మోన్ డామినెన్స్ ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి. అది చక్క చేయటానికి ఓన్లీ ట్రీట్మెంట్ ఈజ్ లైఫ్ స్టైల్. పిల్లలు కరెక్ట్ ఆహారం తీసుకోవడం, ఎక్సర్సైజ్ చేయడం, కరెక్ట్ వెయిట్ మెయింటైన్ చేయటం. అది ఎంత ఇంపార్టెన్స్ అంటే ఫుడ్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ. వీటితో ఆ పీసీఓడి లాంటివన్నీ రివర్స్ చేసుకోవచ్చు. స్త్రీ యొక్క జీవితంలో నెక్స్ట్ అది మ్యారేజ్, పెళ్లి చేసుకోవటము, పిల్లల్ని కంటాం. సో ఇప్పుడు గతంలో మీ జనరేషన్, అంతకుముందు జనరేషన్స్ మ్యారేజెస్ అర్లీగా అయ్యాయి. ఇప్పుడేం చాలా లేటుగా మ్యారేజ్లు అవుతున్నాయి. అలాగే ప్రెగ్నెన్సీలు కూడా లేటుగా అవుతున్నాయి. చాలా రకరకాల మార్పులు వచ్చాయి. భార్యాభర్తల సంబంధాలు అనేది అది పెద్ద సైకలాజికల్, అది వేరే సెపరేట్, అటు వెళ్ళటం లేదు నేను. ఓన్లీ సైంటిఫిక్గా మాట్లాడుతున్నాను. మ్యారేజెస్ ఒకప్పుడు అర్లీగా అయ్యాయి, ఇప్పుడు చాలా లేటుగా అవుతున్నాయి. అలాగే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ కూడా ఆ మ్యారేజ్ తగ్గట్టుగానే అవి కూడా మారిపోతున్నాయి. సో దీనివల్ల చాలామంది ఈ ఫర్టిలిటీ విషయంలో ఇబ్బందులు పడుతున్నారు. ఫర్టిలిటీ సెంటర్స్ చుట్టూ తిరుగుతున్నారు. ఇలా ఏమైనా చూస్తున్నాం మనం. ఆ సెంటర్స్ కూడా పెరుగుతున్నాయి. దీన్ని ఆపాలి, ఇది మళ్ళీ ఆరోగ్యమైన వాతావరణం తీసుకురావాలంటే ఈ మ్యారేజెస్ని ఎలా చూడాలి, అలాగే ప్రెగ్నెన్సీని ఎలా చూడాలి, ప్రీ ప్రెగ్నెన్సీ ప్లానింగ్స్ ఏమైనా ఉంటాయా, మ్యారేజ్ ఇద్దరు యువతి ఒకరు మ్యారేజ్ చేసుకునే ముందు సైంటిఫిక్గా ఏమేమి చూసి మ్యారేజ్ చేసుకోవాలి? ప్రీ ప్రెగ్నెన్సీ, ప్రీ మ్యారేజ్ కౌన్సిలింగ్కి వచ్చేవాళ్ళు తక్కువ అండి. మేము పెళ్లి చేసుకోబోతున్నాము అని డిసైడ్ చేసేసుకొని వస్తారు. కొన్ని ఇంట్లలో మేనరికాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి, చాలా ఎక్కువగానే జరుగుతున్నాయి మేనరికాలు. అలాంటి వాళ్ళందరూ ముందు తెలుసుకోవాల్సింది ఏంటంటే క్లోజ్ రిలేటివ్స్లో పెళ్ళైనప్పుడు వాళ్ళ జీన్స్లో ఉన్న కొన్ని డిసీజెస్ని పాస్ ఆన్ అవుతాయి ముందుకి. తరతరాలుగా ఒక 5-6 జనరేషన్స్ ఒక ఇంట్లలో మేనరికాలు జరిగాయి అనుకోండి, వాళ్ళల్లో కొన్ని నిద్రాణంగా ఉన్న డిసీజ్ కాసింగ్ జీన్స్ అవంతవరకు క్వైట్గా ఉంటాయి. కానీ ఇన్ని అయ్యేసరికి ఏంటంటే ఒక 4th జనరేషన్ ఏదో వచ్చేసరికి ఆ జీన్స్ అన్ని వీళ్ళలో యాక్టివ్ అయిపోతాయి. ఒకప్పుడు అవి రెసెసివ్ జీన్స్, డామినెంట్ జీన్స్ అంటాం. ఆ రెసెసివ్ జీన్స్ అన్ని కూడా ఉన్నవి లోపల ఉన్నవి ఎక్స్ప్రెస్ కావు. కానీ ఇన్ని జనరేషన్స్లో పెళ్లిళ్ళు అయినప్పుడు ఆ మేనరికాల్లో ఈ రెసెసివ్ జీన్స్ ఇద్దరికి ఉన్నాయనుకోండి, ఆ 2 రెసెసివ్ జీన్స్ కలిసి ఒక డామినెంట్ జీన్ అయిపోతుంది. అలా కొన్ని మెటబాలిక్ డిసార్డర్స్ అని వస్తాయి. అది గ్లూకోజ్ స్టోరేజీ, మనం తినే ఫుడ్లో ఫ్యాట్, ప్రోటీన్ ఇవన్నీ ఉంటాయి కదండి, వాటికి సంబంధించిన మెటబాలిక్ డిసార్డర్స్ ఆ రెసెసివ్ జీన్స్లోంచి వస్తాయి. ఇవి రేర్ కానీ అవి బాగానే చూస్తున్నాం. అది అలాంటివన్నీ ప్రివెంట్ చేయడానికి ఏంటంటే ఈ మేనరికాలు ఎక్కువగా చేసుకుంటుండే వాళ్ళు అట్లీస్ట్ ముందు ఈ ప్రాబ్లమ్స్ వాళ్ళు క్యారీ చేస్తున్నారా అన్నదన్నా తెలుసుకోవాలి. పెళ్ళైన తర్వాత వచ్చి అడుగుతారు భార్యాభర్తలు, మాది మేనరికం మేడం, ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలనుకుంటున్నాము, మాకేం ప్రాబ్లమ్స్ వస్తాయో అని భయంగా ఉంది, అబార్షన్స్ అవుతాయా ఏంటో. అంటే ఇంకేం చెప్తాము, ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది, ఇప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారు. సరే, మీరు ఏదైనా డిసీజెస్ని మీ ఫ్యామిలీలో ఉంటే కనుక, ఆల్రెడీ ఉంటే మనకు ఒక ఇండికేషన్ ఉంటుంది వీళ్ళ ఫ్యామిలీలో ఇది ఉంది అని. ఆ డిసీజ్ గురించి వెతకగలం. ఏమీ క్లూ లేనప్పుడు వాళ్ళు ఏదైనా డిసీజ్ని క్యారీ చేస్తున్నారంటే వాళ్ళ జెనెటిక్ టెస్టింగ్ వరకు పోవాలి. అవి ఎంత సింపుల్ కాదు, కొన్ని చాలా ఎక్స్పెన్సివ్ కూడా. సో ఇవన్నీ ముందు ఈ మేనరికాలు తీసుకునేటప్పుడు, ఇన్ని జనరేషన్స్లో చేసుకునేటప్పుడు ఎక్కడొకప్పుడు ఇవన్నీ మనం కట్ ఆఫ్ చేయాల్సిన టైం వచ్చింది, ఈ డిసీజ్ మళ్ళీ ప్రోజనీకి వెళ్లకుండా. తర్వాత ఇప్పుడు మీరు మేనరికాలు అంటే ఓకే, అది ఎప్పటి నుంచో మనం మా జనరేషన్ ఉన్నా మీ జనరేషన్ మేనరికాలు చేసుకోవద్దు అంటున్నారు. ఎందుకు చేసుకోవద్దు? సైంటిఫిక్ రీజన్స్ వల్ల చేసుకోవద్దు అంటున్నారు. ఇలాంటి జీన్స్లో ఏదన్నా ఉంచి ఏదో జనరేషన్ మన పైకి లేచి వీళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది అని అన్నారు. మేనరికాలు కంపారిటివ్గా తగ్గాయి, పూర్తిగా ఆగలేదు. అయితే వేరే వాళ్ళు చేసుకుంటున్నారు. ఆ చేసుకుంటున్నప్పుడు వాళ్ళ సోషల్ స్టేటస్, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్, వాళ్ళ గ్లామరు, పర్సనాలిటీస్ లేదా ఆకర్షణలు ఇవి చూసి జనరల్గా జరుగుతున్నాయి. అది అలా ఉంచితే ఇద్దరు పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళు సైంటిఫిక్ కూడా టెస్ట్ చేసుకొని డాక్టర్ని కౌన్సిలింగ్ చేసుకొని పెళ్లి చేసుకోవాలా? అది ఉంది? అలాంటిది ఏమో వ్యవస్థ ఎక్కడైనా ఉందా, రావాలా? అది చాలా కష్టం అండి. ఎందుకంటే ఈ ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకోవాలంటే దాని వెనక ఎన్నో భావోద్వేగాలు, వాళ్ళ మధ్య ప్రేమ అన్నీ ఉండొచ్చు. దాని ముందు వాళ్ళు మెడికల్గా ఇవన్నీ చూసుకోరు. మెడికల్గా మేము ఇద్దరం పెళ్లి చేసుకోవచ్చు అని ఆలోచించే వాళ్ళు ఏమి ఉండరు అందులో. అందుకని అది ఒక రకంగా కష్టమే. దానికి ఏంటంటే మనం చేయాల్సింది, పిల్లలు చిన్న ఉన్నప్పుడే వాళ్ళకి మనము ఆ 13-15 ఇయర్స్ ఏజ్ నేను ఎందుకు పట్టుకున్నానంటే ఆ ఏజ్లో మనం వాళ్ళకి కొన్ని టెస్టులు చేసి చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి, థాలసీమియా అని, సికిల్ సెల్ ఎనీమియా అని. ఇట్లాంటివన్నీ ఏంటంటే ఆ జీన్స్ మన బాడీలో ఉన్నాయా లేదా,
కొన్ని ఫ్యామిలీస్లో ఉంటాయి. అది చాలా సింపుల్ టెస్ట్లతో మనం తెలుసుకోవచ్చు. హీమోగ్లోబిన్ ఉంది, హీమోగ్లోబిన్లో వేరియేషన్స్ ఉంటాయి. ఒక టెస్ట్ ఉంది, హీమోగ్లోబిన్ ఎలక్ట్రోఫోరసిస్ అంటాం దాన్ని చేస్తే మన టైప్ ఆఫ్ హీమోగ్లోబిన్ ఏంటో తెలుస్తుంది. మనకు బీటా థాలసీమియా అనే ఒక ఏంటంటే హీమోగ్లోబినోపతి అంటాం, అది హీమోగ్లోబిన్కి సంబంధించిన ఒక జబ్బు. ఆ బీటా థాలసీమియాని జబ్బు ఉన్న వాళ్ళకి ఎప్పుడు బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ ఇస్తూ ఉండాలి ఆ జబ్బుతో పుడితే. అది ఎట్లా అంటే ఇద్దరు బీటా థాలసీమియా ట్రైట్ అంటే ఒక జీన్ ఉండే వాళ్ళు ఇద్దరు కలిసినప్పుడు వాళ్ళ పిల్లలకి బీటా థాలసీమియా రావచ్చు. ఇప్పుడు మనం అలాంటి ఫ్యామిలీస్లో ఉన్నారనుకోండి, వాళ్ళ పిల్లలందరికీ మనము ఆ హిమోగ్లోబిన్ ఎలక్ట్రోఫోరసిస్ ఇలాంటి టెస్టులు చేసి వాడు బీటా థాలసీమియాని క్యారీ చేస్తున్నారా లేదా తెలుసుకోవాలి. దాన్ని బీటా థాలసీమియా ట్రైట్ అంటారు. ఆ ట్రైట్ ఉన్నప్పుడు ఈ ఫలానా ఈ అమ్మాయికి అబ్బాయికి ఈ ట్రైట్ ఉంది, నెక్స్ట్ వాళ్ళు చేసుకోబోయే వాళ్ళకి అట్లీస్ట్ అది లేకుండా చూసుకోవాలి. అంటే బ్లడ్ గ్రూప్స్ కూడా మిస్ మ్యాచ్ అయ్యే సందర్భాలు కూడా కొంతమంది దగ్గర ఉంటాయి, కొన్ని జంటల మధ్య ఉన్నాయి అంటారు కదా, దాన్ని మరి ఎలా చూడాలి? అది పర్వాలేదండి, మనకు మేజర్ బ్లడ్ గ్రూప్స్ ఏబిఓ అని ఉంటాయి. అది ఇద్దరు ఏ గ్రూప్ వాళ్ళు పెళ్లి చేసుకున్నా బి గ్రూప్ వాళ్ళు ఏ ప్రాబ్లం ఉండదు. మనకి ఇంకొక ఫ్యాక్టర్ ఉంది, ఆర్హెచ్ ఫ్యాక్టర్ అంటారు. అది ఆర్హెచ్ మంకీలో ఫస్ట్ డయాగ్నోస్ చేశారు, అది కనిపెట్టారు కాబట్టి ఆర్హెచ్ ఫ్యాక్టర్ అంటారు. ఆర్హెచ్ ఫ్యాక్టర్ మన ఇండియాలో దాదాపు 85-90% పీపుల్కి ఉంటుంది. వాళ్ళని ఆర్హెచ్ పాజిటివ్ అంటారు. మన బ్లడ్ గ్రూప్ ఎప్పుడు ఇచ్చినా కూడా ఓ గ్రూప్ ఆర్హెచ్ పాజిటివ్ అది కూడా మెన్షన్ చేస్తాం. ఆ యాంటీజెన్ ఆర్హెచ్ అనే యాంటీజెన్ లేని వాళ్ళని ఆర్హెచ్ నెగిటివ్ అంటాం. ఒకవేళ ఒక ఆర్హెచ్ పాజిటివ్ వ్యక్తి ఒక ఆర్హెచ్ నెగిటివ్ వాళ్ళని పెళ్లి చేసుకుంటే ప్రాబ్లం లేదు, చేసుకోవచ్చు. ఆర్హెచ్ పాజిటివ్ నెగిటివ్లో ఏ ప్రాబ్లము రాదు వాళ్ళకి. కాకపోతే ప్రెగ్నెన్సీలో పాజిటివ్ గ్రూప్ ఎప్పుడు డామినెంట్ గ్రూప్. పాజిటివ్ గ్రూప్ ఉన్న హస్బెండ్, నెగిటివ్ గ్రూప్ ఉన్న మదర్ ఉందనుకోండి, ఈ పాజిటివ్ గ్రూపే పిల్లలకి రావచ్చు. పొరపాటున ఆర్హెచ్ నెగిటివ్ వాళ్ళు ఆర్హెచ్ పాజిటివ్ బ్లడ్కి ఎక్స్పోజ్ అయితే వీళ్ళకి ఆ గ్రూప్కి అగైన్స్ట్గా యాంటీబాడీస్ తయారవుతాయి. శరీరంలో ఏదైనా మనకు ఫారిన్ బాడీ వచ్చినప్పుడు దానికి యాంటీబాడీస్ తయారు చేసుకుంటాం, అది మన ఇమ్యూనిటీ. అలానే మన పాజిటివ్ గ్రూప్ వాళ్ళు బ్లడ్ నెగిటివ్ గ్రూప్ వాళ్ళు ఎక్స్పోజ్ అయితే ఈ నెగిటివ్ వాళ్ళకి పాజిటివ్ అగైన్స్ట్గా యాంటీబాడీస్ తయారవుతాయి. ప్రెగ్నెన్సీస్లో ఆ చిక్కు వస్తుంది అనమాట. పాజిటివ్ హస్బెండ్, నెగిటివ్ వైఫ్, ఈ బేబీ పాజిటివ్ అయితే బేబీ బ్లడ్ మదర్ సర్క్యులేషన్స్లోకి ఎప్పుడైనా వెళ్తుంది, చిన్న లీక్స్ ఉన్నప్పుడు, లేకపోతే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఒక్కోసారి బ్లీడింగ్ అవుతుంది. అలాంటప్పుడు బేబీ పాజిటివ్ బ్లడ్ మదర్ శరీరంలోకి వెళ్ళొచ్చు. అప్పుడు మదర్కి ఆ బ్లడ్ ఫారిన్ బ్లడ్ యాంటీబాడీస్ తయారవుతాయి. ఆ యాంటీబాడీస్ వెళ్ళి ఆ బేబీని అటాక్ చేస్తాయి. బేబీ బ్లడ్ అంతా లోపలే అది విరిగిపోతుంది, బ్లడ్ సెల్స్ అన్ని లైస్ అయిపోతాయి. అందుకని ఏం చేస్తామంటే నెగిటివ్ మదర్లో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ బ్లీడింగ్ అయినా ఆర్హెచ్ యాంటీబాడీస్ని ఇస్తామన్నమాట. ఆ యాంటీబాడీస్ని ఇంజెక్షన్ ద్వారా ఇచ్చినప్పుడు వాళ్ళు ఎక్స్పోజ్ అయిన బ్లడ్ సెల్స్ని ఇవి న్యూట్రలైజ్ చేస్తాయి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే చాలు, అంతేగాని ఆర్హెచ్ పాజిటివ్ నెగిటివ్ వాడు పెళ్లి చేసుకుంటే ప్రాబ్లం లేదు. అంటే మీరు అన్నట్టుగా భావోద్వేగాలు ఉంటాయి, సరే లవ్ మ్యారేజ్లు ఉంటాయి, అరేంజ్డ్ మ్యారేజ్లు ఉంటాయి, రకరకాలు ఉంటాయి. ఏదైనా కానీ అది నెక్స్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే నెక్స్ట్ స్టెప్ పెళ్ళి అయిన తర్వాత నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ఉంటుంది కదా. ఈ ప్రెగ్నెన్సీ ప్లానింగ్లో ప్రీ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అనేది ఏమైనా ఉంటుందా, అసలు అలాంటిది అవసరం ఉందా? చాలా అవసరం అండి. మనం అన్నిటికీ ప్లాన్ చేసుకుంటాం. ఒక ట్రావెల్ చేయాలన్నా, ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ప్రతిదానికి ఒక పెద్ద ప్రోటోకాల్ మనం ఎన్నో సర్దుకొని వెళ్ళాలి. అలాంటప్పుడు పెళ్లి లాంటి ఇంపార్టెంట్ ఘట్టం ఉన్నప్పుడు దానికి చాలా ప్లానింగ్ జరుగుతుంది. అలానే పిల్లలు అనేది ఇంకా నెక్స్ట్ స్టెప్. పుట్టబోయే పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ప్లానింగ్ ఉండాలి. కానీ 70-80% ఆఫ్ ప్రెగ్నెన్సీస్ మనకు అన్ప్లాన్డే. ప్రెగ్నెన్సీ వచ్చాకే వస్తారు. ప్రెగ్నెన్సీ రాకముందు ప్లానింగ్ చేసుకుంటే ఏంటంటే మనం కొన్ని డిసీజెస్ వాళ్ళల్లో ఉంటే కనుక్కోవచ్చు. ఏ డిసీజెస్ జనరల్గా ఐడెంటిఫై అవుతుంటాయి మేడం? ఇప్పుడు ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ కొంతమందికి ఉండొచ్చండి. ఇప్పుడు ఏంటంటే చిన్నప్పుడు పిల్లలకు ఎంతో అడ్వాన్స్డ్ నియోనేటల్ కేర్, సర్జరీస్ అవన్నీ వచ్చేసాయి. ఇలాంటి వాటికి మందులు వేసుకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళందరూ ముందు ప్లాన్ చేసుకోకపోతే చాలా కష్టం. ముందే డాక్టర్ని అడిగి మేము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నాము అంటే, హార్ట్ డిసీజ్ పేషెంట్ ఉందనుకోండి, హార్ట్ డిసీజ్ పేషెంట్ కూడా ప్రెగ్నెంట్ కావాలనుకుంటుంది. వాళ్ళ హార్ట్ హెల్త్ ఎలా ఉంది, ఈ 9 months ప్రెగ్నెన్సీస్ క్యారీ చేయగలదా, ఇలాంటి అసెస్మెంట్ అవసరం. అట్లానే ఒక ఆస్థమాటిక్ పేషెంట్ ఉంది, చిన్నప్పటి నుంచి ఆస్తమా ఉంది అమ్మాయికి, ఆమె లంగ్స్ ఏ స్టేజ్లో ఉన్నాయి, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అవన్నీ చేసి ఆమెను ప్రెగ్నెన్సీకి మనం ప్రిపేర్ చేయాలి. అలానే థైరాయిడ్ డిసీజ్ కామన్ ఇండియాలో. థైరాయిడ్ లోపంతో ఉంటారు, అది కరెక్ట్ కాకముందే ప్రెగ్నెన్సీ వస్తే థైరాయిడ్ లోపం ఉండే వాళ్ళకు అబార్షన్స్ జరగవచ్చు.
అందుకని థైరాయిడ్ లోపం ఉందని ముందే తెలుసుకుంటే మనం దాన్ని కరెక్ట్ చేసుకుంటాము. అలానే డయాబెటీస్ ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్తున్నాం కదా, కొంచెం లేట్గా ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకుంటున్నారు, 30 ఏళ్ళు 32 ఏళ్ళు. ఆ టైంకి కొన్ని డిసీజెస్ కొంతమందికి వచ్చేస్తున్నాయి. షుగర్ కూడా ఉండొచ్చు. దాన్ని ప్రాపర్ కంట్రోల్లోకి తీసుకురావాలి. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడానికి 3 నెలల ముందు వాళ్ళకి షుగర్స్ ఒక ఆప్టిమల్ లెవెల్లోకి తెచ్చుకున్నాక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలి. ఇర్రెగ్యులర్గా షుగర్స్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ వస్తే అబార్షన్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. అట్లానే ఒక బీపీ ఉన్న పేషెంట్ ఉంది, ఆమె బీపీకి ఏదో మందులు వాడుతూ ఉంటుంది. ఇప్పుడు యంగ్ పేషెంట్స్ కూడా మేము బీపీతో చూస్తూనే ఉన్నాం, 30 ఏళ్ల వాళ్ళని. సేమ్ టాబ్లెట్ ప్రెగ్నెన్సీలో వాడకూడదు. అలానే ఫిట్స్ ఉన్న పేషెంట్స్ వస్తారు. ఆ ఫిట్స్ ఉన్న అమ్మాయి ప్రెగ్నెన్సీ అంటే అదే మందులు వాడకూడదు. ఎంతోమంది మెంటల్ ఇల్నెస్ అండి, సైకియాట్రీ పేషెంట్స్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి వస్తారు. వాళ్ళు 2-3 డ్రగ్స్ మీద ఉంటారు అప్పటికే. వాళ్ళందరినీ మనం ఏంటంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ అన్నప్పుడు 2-3 మందులు వేసుకుంటున్నాయి. ఒక ఎపిలెప్సీ పేషెంట్ ఉందనుకోండి, వాడిని సింగిల్ డ్రగ్ మీదకి మారుస్తాం. ఏది ప్రెగ్నెన్సీకి సేఫో దానికి మార్చుకుంటాం. అలా మనం ముందు డయాగ్నోస్ చేయటం వల్ల ఏంటంటే వాళ్ళని ప్రిపేర్ చేస్తాం. జబ్బునంత మాత్రాన నువ్వు ప్రెగ్నెన్సీకి ఫిట్ కాదని అనక్కర్లేదు. వాళ్ళందరికీ కోరిక ఉంటుంది నాకు పిల్లలు కావాలని. హెల్త్ని అంతా సరి చేసుకొని ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు అన్నారు మ్యారేజెస్ లేట్ అవుతున్నాయి, ప్రెగ్నెన్సీ కూడా లేట్ అవుతుంది అంటున్నారు కదా. బెస్ట్ ఏజ్ ఫర్ మ్యారేజ్, బెస్ట్ ఏజ్ ఫర్ ప్రెగ్నెన్సీ ఏజ్ అంటారు మేడం సైంటిఫిక్గా? సైంటిఫిక్గా అంటే 20, 21, 22 అలాంటి ఏజ్లో మ్యారేజెస్ అయితే, ఈవెన్ ఇప్పుడు ఈ రోజులు చూస్తున్న డివోర్స్ ఇవన్నీ చూస్తే ఏంటంటే కొంచెం యంగ్ ఏజ్లో మ్యారేజ్ అయిన వాళ్ళే ఎక్కువ ఒకరితో ఒకరు ఎక్కువ కాలం గడపడము, అండర్స్టాండ్ చేసుకోవడం, అడ్జస్ట్ అవ్వడం లాంటివి కూడా కనపడుతున్నాయండి. అదొకటి. బెస్ట్ ఏజ్ ఫర్ ప్రెగ్నెన్సీస్ అండ్ డెలివరీస్ కూడా అంతే. 21 నుంచి 27 ఇయర్స్ వరకు చాలా ఈజీగా నార్మల్ డెలివరీస్ అవుతాయి. ఏ మాత్రం ఇబ్బంది పడకుండా ప్రెగ్నెన్సీ క్యారీ చేసేస్తారు, ఫిట్ ఉంటారు. ఆ ఏజ్ బెటర్ ఏజ్. పోనీ ఇంకా ఈ రోజులు దాని ప్రకారం చూస్తే అట్లీస్ట్ 30 లోపల ప్లాన్ చేసుకోండి. 30 తర్వాత ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. ఇప్పుడు ఈ ఎక్కువ మ్యారేజెస్ 30 తర్వాత, 30 అనేది 20 కింద మారిపోయింది. 20-30 అయిపోయింది. అదే 20-30 అయింది. వాళ్ళేమో యంగ్నెస్ యూత్ఫుల్నెస్ పెరగట్లేదు. ఏదో శ్రీశ్రీ చెప్పినప్పుడు కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులని చిన్న వయసులోనే వృద్ధులుగా మారిపోతున్నారు. సరే దానికి లైఫ్ స్టైల్ అలవాట్లు అది వేరే చెప్పట్టు అదే మళ్ళీ ఇల్ హెల్త్కి దారి తీస్తుంది. ఇప్పుడు మ్యారేజ్లన్నీ ఎక్కువ మంది 30 తర్వాత ఎక్కువ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఇద్దరు కలిస్తేనే కదా ప్రొడక్షన్ అనేది. సో లేట్ మ్యారేజ్ అవుతున్న సందర్భంలో, లేట్ ప్రెగ్నెన్సీ అవుతున్న సందర్భంలో అయినప్పటికీ కూడా లేట్గా పెళ్ళిళ్ళు అయినా కానీ ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి, ఫర్టిలిటీకి, ప్రొడక్షన్కి ఇబ్బంది లేకుండా మనకు అందుబాటులో మెడిసిన్ ఉందని చెప్పచ్చా? 30 ఇయర్స్కి పెళ్లి చేసుకుందాము, తర్వాత పిల్లలని ముందే అనుకున్నారు అనుకోండి, 30 వరకు యూ హ్యావ్ టు కీప్ యువర్ సెల్ఫ్ ఫిట్. నేను ఎంతో మంది సెలబ్రిటీస్ని, ఫిల్మ్ స్టార్స్ని చూశాను. వాళ్ళు పెళ్ళిళ్ళు లేట్ చేసుకుని 40లో కూడా బాగానే ఎంత ఫిట్గా ఉన్నారంటే, వాళ్ళ పేర్లు చెప్పడం ఎందుకు కానీ ఎంత ఫిట్ వాళ్ళు 40కి ఈజీగా పిల్లల్ని కంటున్నారు, మేనేజ్ చేస్తున్నారు. అంటే ఫిజికల్ ఫిట్నెస్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేసి హెల్దీగా ఉంటే అసలు ఇష్యూ లేదు. ఏజ్ నెవర్ మ్యాటర్స్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే లేట్ మ్యారేజ్లు, లేట్ పెళ్ళిళ్ళు, లేట్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్లు, దానితోటి లైఫ్ స్టైల్ తోటి మొత్తం అంతా ఇల్ హెల్త్తో వస్తున్నారు మీ దగ్గరికి. ఫిట్నెస్ ఒకటి, ఇంకా కొంత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకోవాలి. కొన్ని మనం అవాయిడ్ చేయలేని ఉంటాయి. మా ఫ్యామిలీలో హైలీ డయాబెటిక్స్ ఉంటారు పేరెంట్స్, వాళ్ళకి చిన్నతనంలో రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం కౌంట్ చేసుకోవాలి. మీ ఫ్యామిలీలో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఇలా ప్లాన్ చేసుకోండి అని సలహా కూడా మనం ఇవ్వాలి. జెనెటిక్స్ కొంత, మీ ఫిజికల్ ఫిట్నెస్, ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. ఫిట్గా ఉండే వాళ్ళు ఈజీగా ప్రెగ్నెన్సీ క్యారీ చేస్తారు. సో మనకు ఏ ఏజ్లో మనకు లేట్గా మ్యారేజ్లు అవుతున్నప్పటికీ, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పటికీ మెడికల్ అడ్వాన్స్మెంట్, మోడర్న్ మెడిసిన్ అడ్వాన్స్మెంట్ ఉంది కాబట్టి వాళ్ళని స్టడీ చేసి కరెక్ట్గా డయాగ్నోస్ చేసి వాళ్ళకు చెప్పాల్సిందని చెప్పి మనం ప్రెగ్నెన్సీని తీసుకురావచ్చు. ఆ టెక్నాలజీ అందుబాటులో ఉంది. బట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఫిట్నెస్ ఉండాలి, మెంటల్గా ఫిజికల్ హెల్తీగా ఉండాలి. అవన్నీ అది మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ పాయింట్ అది. లేనప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో వచ్చినప్పుడు మెడిసిన్ అవైలబుల్గా ఉంది. బట్ ముందు మీరు సెల్ఫ్ డిసిప్లిన్డ్గా ఉండండి అనేది మీరు చెప్తున్న మాట. తర్వాత మేడం, స్త్రీ జీవితంలో మనం టీనేజ్ మాట్లాడుకున్నాము, అడోలసెన్స్ మాట్లాడుకున్నాము, మ్యారేజ్, ప్రెగ్నెన్సీ మాట్లాడుకున్నాము. తర్వాత స్త్రీల యొక్క డిసీజెస్ గతంతో పోల్చుకుంటే, అంటే మీరు గైనకాలజిస్ట్ కాబట్టి స్త్రీకి పరిమితమై మాట్లాడుకుంటున్నాం మనం. గతంతో పోల్చుకుంటే స్త్రీకి యొక్క వచ్చే జబ్బులు, వ్యాధులు రకరకాలు వస్తున్నాయి, పెరుగుతున్నాయి కంపారిటివ్గా. షుగరు, బీపీ, థైరాయిడ్, తర్వాత క్యాన్సర్ కూడా బాగా పెరుగుతుంది. రకరకాల క్యాన్సర్లు వస్తున్నాయి.
క్యాన్సర్ ద్వారా వెళ్ళిపోయే వాళ్ళు, క్యాన్సర్ సంఖ్య కూడా బాగా ఇంక్రీజ్ అవుతోంది కదా! సో వీటన్నిటిని మనం అరికట్టాలి, ఎళ్ళకుండా ఉండాలంటే ప్రివెన్షన్ అనే మాట బలంగా ప్రతి డాక్టర్ చెప్తుంటారు. బాగా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనే మాట బలంగా వింటుంటాం కదా! సో దీన్ని ఎలా ప్రివెంట్ చేయాలి మేడం వీటన్నిటిని? ఇప్పుడు మనకు బాగా ప్రచారంలో ఉన్నది, అందుబాటులోకి వచ్చింది సర్వైకల్ క్యాన్సర్ అవేర్నెస్. ఇప్పుడు అందరము క్రియేట్ చేయాలని చూస్తున్నాము. ఎందుకంటే మనకు సర్వైకల్ క్యాన్సర్కి ఒక వ్యాక్సిన్ అనేది అందుబాటులోకి వచ్చింది. వ్యాక్సినేషన్ అనేది ప్రివెన్షన్ కొరకు, ఓన్లీ నాట్ ఫర్ క్యాన్సర్ కొరకే కాదు. ఈ వ్యాక్సినేషన్ అనేది చిన్నప్పటి నుంచి అన్ని ఏజెస్లో అవసరమేనండి. చిన్నపిల్లలకి వ్యాక్సినేషన్ తల్లిదండ్రులు తప్పకుండా ఇప్పించేస్తారు. ఎందుకంటే అది ఒక అందరికి అలవాటు అయిపోయింది. ఇప్పించకపోతే భయం, ఏ జబ్బులు వచ్చేస్తాయని. ఆ పిల్లల్ని కాపాడుకోవాలని దాంట్లో పిల్లలందరూ కవర్ అయిపోతారు. ఈ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ వచ్చిన తర్వాత ఏంటంటే అది 9 ఇయర్స్ నుంచి ఇవ్వడం మొదలు పెడుతున్నాం. ఎందుకంటే పిల్లలు సెక్షువల్లీ యాక్టివ్ కాకముందే, వాళ్ళ రిప్రొడక్టివ్ సిస్టమ్ని ఎక్స్పోజ్ కాకముందే వైరసెస్కి వాటికి వ్యాక్సిన్ ఇవ్వడం అనేది దాని ప్రిన్సిపల్. సో 9 ఇయర్స్ టు 14 ఇయర్స్ మధ్యలో ఇవ్వాలి అన్నది ఇప్పుడు మన 2030 కల్లా 70% పాపులేషన్ని కవర్ చేయాలనుకుంటుంది మన గవర్నమెంట్. క్యాన్సర్ స్త్రీకి బ్రెస్ట్ క్యాన్సర్ రకరకాల క్యాన్సర్లు వస్తున్నాయి కదా! వాటిని మరి ఎలా మనం ప్రివెంట్ చేయాలి మేడం? మనం ప్రివెంట్ చేయగలిగిన క్యాన్సర్ ఈ సర్వైకల్ క్యాన్సర్. ఎందుకంటే వ్యాక్సినేషన్ ఉంది. అదొక వైరస్ వల్ల వస్తుంది. వైరస్కి అగైన్స్ట్గా మనం వ్యాక్సిన్ తయారు చేయగలం. ముందుగానే. అవును, వైరస్ కాబట్టి వ్యాక్సిన్ తయారు చేయం. కానీ బ్రెస్ట్ క్యాన్సర్కి రావడానికి చాలా ఈస్ట్రోజన్స్, ఈ హార్మోన్కి ఎక్స్పోజ్ కావటం వల్ల వేరే రీజన్స్, హెరిడిటరీ, ఫ్యామిలీ ఫ్యాక్టర్స్, ఎన్విరాన్మెంటల్, ఫుడ్, ఎవ్రీథింగ్ మ్యాటర్స్. ఇలాంటి బ్రెస్ట్ క్యాన్సర్కి ప్రివెన్షన్ ఎక్కడి నుంచి మొదలు కావాలి? చిన్నతనం నుంచి ఎవరికి వాళ్ళు బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోవడం అన్నది నేర్పించాలి. 18 ఇయర్స్ నుంచి అట్లీస్ట్ ఎవరికి వాళ్ళు బ్రెస్ట్ని ఎట్లా ఎగ్జామిన్ చేసుకోవాలి. దీన్ని సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఆఫ్ బ్రెస్ట్ ఆర్ వక్షోజాల స్వయం పరీక్ష అంటారు. సో అందరికీ అది టీచ్ చేయాలి. మన చేతి ఈ ప్యాడ్స్ అంటారు, ఫింగర్ ప్యాడ్స్తో బ్రెస్ట్ని ఒక సిస్టమేటిక్గా ప్రెస్ చేసి ఎక్కడైనా లంప్స్ లాంటివి కనపడుతున్నాయా అని చూడడానికి సెల్ఫ్ ఎగ్జామినేషన్. అలాగే 6 నెలలకో సంవత్సరానికి ఒకసారి మన రిస్క్ని బట్టి డాక్టర్తో చెక్ చేయించుకోవాలి. వీటన్నిటితో కూడా మనం గుర్తించలేకపోవచ్చు. సో మ్యామోగ్రఫీ అనేది ఒకటి ఉంది. అది ఎక్స్రే ఆఫ్ ద బ్రెస్ట్. చాలా చిన్న సైజులో ఉన్నప్పుడు ఫ్యూ మిల్లీమీటర్స్లో క్యాన్సర్ లాంటిది ఉన్నా కూడా మ్యామోగ్రఫీలో తెలుస్తుంది. ఇట్స్ ఎ స్క్రీనింగ్ టెస్ట్. స్క్రీనింగ్ టెస్ట్ అంటే ఏ జబ్బు లేని వాళ్ళని మనము స్క్రీన్ చేస్తాం. జబ్బు లేని వాళ్ళకి ఇది ఉండొచ్చు అని కనిపెట్టేది స్క్రీనింగ్ టెస్ట్. సో వీ హ్యావ్ స్క్రీనింగ్ టెస్ట్ అవైలబుల్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్. ఈ మ్యామోగ్రఫీ అనేది ఇళ్లలో గనక ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్కి వాళ్ళకు ఉందనుకోండి, చిన్న ఏజ్లో 35 నుంచే స్టార్ట్ చేయాలి, లేదా 40 ఇయర్స్ తప్పనిసరిగా ఒకసారన్నా చేయించుకోవాలి. మ్యామోగ్రఫీ అనే ఎక్స్రే కాకుండా ఈ మధ్య ఏంటంటే స్కానింగ్తో కూడా మనము బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేయగలుగుతున్నాం. సో 40 ఇయర్స్ నుంచి అట్లీస్ట్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ బ్రెస్ట్ చేయించుకోవచ్చు. 50 ఇయర్స్ తర్వాత మాత్రం ఎవ్రీ ఇయర్ చేయించుకోవడం తప్పనిసరి. దీంతో ఎంతో మంది బ్రెస్ట్ క్యాన్సర్ వాళ్ళని మనము ముందే గుర్తించి వాళ్ళని కాపాడగలుగుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు మనకు కంట్రీలో సర్వైకల్ క్యాన్సర్ కంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువైపోయింది. అది నెంబర్ 1 అయిపోయింది. ఇంతకుముందు సర్వైకల్ నెంబర్ 1, ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ నెంబర్ 1 అనమాట. నాట్ ఓన్లీ అర్బన్ ఏరియాస్, ఈవెన్ రూరల్లో కూడా ఎక్కువైపోయింది. సో బ్రెస్ట్ క్యాన్సర్ గురించి ఏంటంటే స్క్రీనింగ్ టెస్ట్, దాన్ని మ్యామోగ్రఫీ మనం అడ్వైస్ చేయాలి పేషెంట్కి. ఈ ఏజ్ నుంచి నువ్వు చేయించుకోవాలి తప్పనిసరిగా అని. మనం పేషెంట్ వచ్చినప్పుడు ఏ గైనకాలజిస్ట్ అయినా కూడా బ్రెస్ట్ ఎగ్జామినేషన్ గైనకాలజిస్ట్ మ్యాండేటరీ చేయాలి. మేడం ఫ్లూకు కూడా వ్యాక్సిన్స్ ఉన్నాయి. అలాగే ఒక వ్యాక్సిన్ ఏమో ఒక ఏజ్ దాటిన వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఒక వ్యాక్సిన్ వేసుకోవాలంటారు. అలాగే 4 ఇయర్స్ ఒక వ్యాక్సిన్ వేసుకుంటే మంచిది ఒక ఏజ్ తర్వాత అంటారు కదా వ్యాక్సిన్స్. వాటిని ఒకసారి చెప్పండి మేడం వాటి గురించి. అడల్ట్ వ్యాక్సినేషన్స్ ఏంటంటే మీరు అన్నట్టు ఫ్లూ, ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నాడు ప్రెగ్నెంట్ ఉమెన్కి తప్పకుండా ఇవ్వాలి. తర్వాత ఒక ఏజ్ దాటిన తర్వాత 50-60 ఇయర్స్ వచ్చిన తర్వాత ఇమ్యూనిటీ తగ్గుతుంది. ఆ అడల్ట్స్ అందరికీ ఒక ఏజ్ గ్రూప్ 60s సీనియర్ సిటిజన్స్ అయ్యే వాళ్ళందరూ కూడా తప్పకుండా ఫ్లూ తీసుకోవాలి. అట్లానే న్యూమోకాకస్, మెనింజైటిస్ వ్యాక్సిన్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి మనకు. వాటిని కూడా ఒక ఏజ్ వచ్చిన తర్వాత పెద్దవాళ్ళకి వాళ్ళ ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి ఆ వ్యాక్సిన్స్ ఇవ్వాలి. అట్లానే ఇంకా ఈ మధ్య కాలంలో మనకు అడల్ట్ వ్యాక్సినేషన్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. చిన్నపిల్లల దగ్గర నుంచి ఆగిపోయిన తర్వాత ఇవ్వటల్లా తర్వాత ఈ హెచ్పివి వైరస్, ఈ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ కూడా చిన్నపిల్లలకే కాదు, ఇట్ ఎక్స్టెండెడ్ అప్ టు ద ఏజ్ ఆఫ్ 46. లేడీస్ అప్ టు ద ఏజ్ ఆఫ్ 46 కూడా ఈ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. సో అటువంటి ఏమేమి వ్యాక్సిన్స్ ఉన్నాయి మేడం? ఎవ్రీ ఇయర్ మనం ఏమేమి వ్యాక్సిన్ చేసుకోవాలి అడల్ట్స్? ఏజ్ని బట్టి కొంచెం వయసు ఎక్కువైన వాళ్ళు మీరు అన్నట్టు ఫ్లూ వ్యాక్సిన్, అవసరమైతే న్యూమోకాకస్, మెనింజైటిస్ వ్యాక్సిన్,
ఇవన్నీ తీసుకోవాలి. మనం ఇంకా వేరే కొన్ని ప్రదేశాల్లో కొన్ని జబ్బులు ఉంటాయి, అన్ని చోట్ల ఉండకపోవచ్చు. అలాంటి చోటికి పోతున్నాం అనుకుంటే ఆ ఊర్లలో ఉండే కొన్ని వ్యాక్సిన్స్, జబ్బులకు సంబంధించిన వ్యాక్సిన్స్ తీసుకుంటాం. ఈవెన్ ఇయర్లీ వన్స్ వేసుకోవాలి మేడం. ఎస్పెషల్లీ ఫ్లూ, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ సీజన్‌కి వైరస్‌లు మారిపోతూ ఉంటాయి. అవును. అయితే ఈ వ్యాక్సిన్స్ పట్ల కూడా ఈ వ్యాక్సిన్స్ అవైలబుల్‌గా ఉన్నాయి అనే అవేర్‌నెస్ కూడా అంత లేదు కదా యాక్చువల్‌గా. చిన్నపిల్లలకంటే ఇప్పుడు టాక్సేషన్ గవర్నమెంటే అనౌన్స్ చేస్తుంది. టీకాలు అంటున్నారు, ఏస్తున్నారు. పెద్దవాళ్ళకి ఇన్ని వ్యాక్సిన్‌లు అవైలబుల్ ఉన్నాయి, వేసుకోవాలని కూడా అవేర్‌నెస్ తక్కువే ఉందనుకుంటున్నాను. ఇప్పుడు డాక్టర్స్ మేమే క్రియేట్ చేస్తున్నామండి వీటిని. కాన్ఫరెన్సెస్‌లో చెప్పడము, ఇట్లాంటి ప్రోగ్రామ్స్‌లో చెప్పడము, వ్యాక్సిన్స్ అడల్ట్స్ కూడా తీసుకోవాలి అన్నది. డాక్టర్స్ ఆ అవేర్‌నెస్ క్రియేట్ చేస్తున్నారు. కానీ ఇలా మీడియా ద్వారా అలా వెళ్ళడం వల్ల ఇంకా ఎక్కువ మందికి చేరుతుంది అందరూ తీసుకోవాలన్నది. మేడం మీరు టీనేజ్ గురించి చెప్పారు, మ్యారేజ్ చెప్పారు, ప్రీ ప్రెగ్నెన్సీ చెప్పారు. తర్వాత ఒక వయసొచ్చిన తర్వాత వచ్చే ఇబ్బందులు, దాని క్యాన్సర్‌లు, స్క్రీనింగ్ టెస్ట్‌లు, వ్యాక్సిన్‌లు ఇవన్నీ చెప్పారు. అసలు మనిషి ఆరోగ్యంగా బాగా ఉండాలంటే పుట్టినప్పటి నుంచి ముఖ్యం కదా! చిన్న పిల్లలకి మామూలుగా పుట్టినప్పటి నుంచి బేబీని లాంగ్ లైఫ్ హెల్తీగా ఉండాలంటే ఒక దశ ఉంటుంది కదా! మోస్ట్ ఇంపార్టెంట్ దశ. మామూలుగా అయితే 1000 రోజులు అంటారు, 1000 డేస్ అంటారు, 3 ఇయర్స్ అంటారు. అది దాని గురించి ఒకసారి చెప్పండి మేడం. పిల్లలు పుట్టినప్పటి నుంచి వాళ్ళని మనం ఎంత చక్కగా వాళ్ళకి ఆహారం ఇస్తున్నాము, వ్యాక్సినేషన్స్ జబ్బులు రాకుండా చూసుకోవడం, ఇవన్నీ ఇంపార్టెంట్. అన్నిటికంటే ఫస్ట్ స్టార్టింగ్ ఏంటి? బ్రెస్ట్ ఫీడింగ్. మదర్ ఫీడింగ్లో ఉండే యాంటీబాడీస్ అనేవి బిడ్డకు రక్షిస్తాయి. మనం డబ్బా పాలలోనో వాటిల్లో యాంటీబాడీస్ ఉండవు. దాన్ని మనం అన్ని రకాలుగా కాంపోజిషన్ బ్రెస్ట్ మిల్క్ లాగే తయారు చేస్తాం, కానీ దాంట్లో యాంటీబాడీస్ పెట్టలేము. అది తల్లి దగ్గర నుంచే రావాలి. సో బ్రెస్ట్ ఫీడింగ్ అన్నది బేబీ పుట్టగానే అయితే పాలు వెంటనే తయారు కావండి. తల్లికి కూడా ఇట్ టేక్స్ 1 or 2 days. కానీ ఆ లోపల ఏమవుతుందంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వటంలో వీళ్ళు కొంత మనమే, అది గైనకాలజిస్ట్లే వాళ్ళని ప్రిపేర్ చేయాలనుకోండి. బేబీ పుట్టగానే బ్రెస్ట్ కాంటాక్ట్, బేబీని బ్రెస్ట్ మీద పడుకోబెట్టి ఉంచితే బేబీకి దానికి న్యాచురల్ ఇన్స్టింక్ట్ ఉంటుంది. అది మెల్లగా బ్రెస్ట్ ఎక్కడుందో చూసుకొని వెళ్ళి సక్ చేయడం మొదలు పెట్టగలదు. సో ఫస్ట్ స్కిన్ కాంటాక్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డెలివరీ అయిన తర్వాత వీలైనంత తొందరగా తల్లికి బేబీని ఇచ్చేస్తే చెస్ట్ మీద పెట్టుకొని బేబీ బ్రెస్ట్ దాన్ని కనుక్కోగలదు. ఆ విధంగా స్టార్ట్ చేసి 2-3 గంటలకు ఒకసారి ఎవ్రీ 2 hours కన్నా బ్రెస్ట్ని సక్ చేసేలాగా చూడాలి. ఫస్ట్ ల్యాచింగ్ అంటాం అనమాట. కరెక్ట్గా బ్రెస్ట్ నోట్లోకి తీసుకోగలగాలి బేబీ. ల్యాచ్ చేసిన తర్వాత సక్ చేయడం మొదలు పెడుతుంది. సక్ చేస్తే 1 డ్రాపో 2 డ్రాప్‌లో వస్తాయి. అప్పుడే పుట్టిన బేబీకి 2 డ్రాపులో 1 ml వస్తే కూడా సరిపోతుంది. అది మనం అలవాటు చేస్తే తల్లికి పాలు తొందరగా పడతాయి. బేబీ ల్యాచ్ చేసి సక్ చేస్తూ ఉంటే పాలు కూడా తొందరగా వస్తాయి. అలాగే ఇప్పుడు ఏంటంటే ఈవెన్ నార్మల్ డెలివరీ కానీ ఆపరేషన్ అయిన తర్వాత కానీ తల్లిని ఎక్కువసేపు మనము ఫాస్టింగ్లో అట్లా ఉంచటం లేదు. ఇమ్మీడియట్గా వాళ్ళకి ఫుడ్, డయట్ అన్నీ స్టార్ట్ చేస్తున్నాం అనమాట. దానివల్ల ఏంటంటే వాళ్ళకి మంచి ఆహారం దొరుకుతుంది. బ్రెస్ట్ ఫీడింగ్ కూడా తొందరగా స్టార్ట్ అవుతుంది. ఎంతకాలం ఇవ్వాలి మేడం అది బ్రెస్ట్ ఫీడింగ్? మొదటి 6 నెలలు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అండి. ఇక వేరేది ఇవ్వకున్నా పర్వాలేదు. 6 నెలల తర్వాత బ్రెస్ట్ మిల్క్‌తో పాటు మనము వాళ్ళకి సెమీ సాలిడ్స్ అవన్నీ కంటిన్యూ చేయొచ్చు. అట్‌లీస్ట్ ఏంటంటే వర్కింగ్ పీపుల్ వాళ్ళందరూ ఇవ్వగలిగినంత కాలం అట్‌లీస్ట్ 1 సంవత్సరం అన్నా ఇస్తే బాగుంటుంది. కొంతమంది వర్క్‌కి వెళ్ళాలని దానివల్ల ఆపేస్తున్నారు. ఇంకా ఏంటంటే 1, 2 ఇయర్స్ ఇచ్చినా కూడా పూర్ ఫ్యామిలీస్‌లో వాటిలో మనం ఎంకరేజ్ చేస్తాం. ఎందుకంటే పిల్లలకి అందులో నుంచన్నా దొరుకుతుంది అని. అట్‌లీస్ట్ నన్నడిగితే అట్‌లీస్ట్ 1 సంవత్సరం అన్నా బ్రెస్ట్ ఫీడింగ్ ఇంకా ఇవ్వగలిగితే ఇంకొంచెం ఎక్కువ రోజులు. కానీ ఎక్కువ రోజులు ఇచ్చే కొద్దీ ఏంటంటే దాని మీద పిల్లలు ఆధారపడడం మొదలు పెడతారు. వేరే ఫుడ్ తీసుకోరు. ఆ అలవాటు కూడా మనం కానీయకూడదు. 6 మంత్స్ నుంచి అందుకే సెమీ సాలిడ్ స్టార్ట్ చేసినప్పుడు పిల్లలు అన్నీ తీసుకునేలాగా చూడాలి. అంటే అన్నీ ఏమేమి ఇవ్వాలి? ఫస్ట్ మనం ఇంట్రడ్యూస్ చేసినప్పుడు వాళ్ళకు ఉగ్గు అంటారు కదండి మన వాళ్ళు. బియ్యము, రవ్వ, పప్పులు ఇలాంటివన్నీ కలిపి, ఇప్పుడు సెరిలాక్ ఇలాంటివన్నీ మనం వింటుంటాం పెడుతున్నామని. అవును. వాటిల్లో ఉండే ఇంగ్రీడియంట్స్ ఇవే. ముందేంటి మెత్తగా జావలాగా చేసి తినిపించడం మొదలు పెడతాం. అందులోనే మనం ఫ్రూట్స్ యాడ్ చేయొచ్చు. ప్రతి బేబీకి వారానికి ఒక ఐటెం మనం ఇంట్రడ్యూస్ చేయొచ్చు. అలా వాళ్ళకి టేస్ట్ బడ్స్ డెవలప్ అయ్యేసరికి కొంచెం తినడం అలవాటు అయిపోతుంది. పుట్టగానే వాళ్ళకి టేస్ట్ బడ్స్ ఏమి ఉండవు, కొన్ని రోజులకే వస్తాయి. ఆ లోపల వాళ్ళకి అన్ని రకాలు పెట్టడము అదంతా కూడా అలవాటు చేయాలి. వారానికి ఒక టైప్ ఆఫ్ వెజిటేబులో, ఫ్రూటో, ఎగ్ ఇలాంటివన్నీ అలవాటు చేసుకుంటూ పోవాలి. వాడు తినటం లేదు అంటే ఏంటంటే ఎక్కువ బ్రెస్ట్ ఫీడింగే ఇస్తూ ఉంటారు కొంతమంది. దానివల్ల ఏంటంటే వేరే ఫుడ్ తీసుకోరు. ఓన్లీ పాలే తాగుతాడు మా వాడు, ఇంకేం తినడు అంటాడు. అని అది కొంచెం కష్టపడైనా సరే అలవాటు చేయాలి. అన్ని రకాల ఫుడ్స్ ఇవ్వడం అన్నది చిన్నప్పటి నుంచి అలవాటైతే పెద్దయ్యాక కూడా తింటారు. అన్నం అనేది అన్నప్రాసన అనేది మనకు పెద్ద వ్యవస్థ ఉంది కదా! 6 నెలలకు చేసేవాళ్ళు. అంత తెలివిగా చేసేవాళ్ళు చూడండి. ఫస్ట్ 6 మంత్స్ అంత ఎక్స్‌క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అని ఇప్పుడు అంటున్నాం. మా పిల్లలు చిన్నవాళ్ళు ఉన్నప్పుడు 3 నెలలకే. 3 మంత్స్ నిండగానే అప్పుడు సెమీ సాలిడ్స్ పెట్టేవాళ్ళం. ఇప్పుడు అది కూడా పోయింది 6 మంత్స్‌కే. మన వాళ్ళు 6 మంత్స్‌కి అన్నప్రాసన,
ఒక పద్ధతి ప్రకారం నడిచిందండి. పెద్దవాళ్ళు వాళ్ళొక సిస్టమ్‌ని మొదలుపెట్టారు. అన్నము, పప్పు, నెయ్యి అలా కలిపి పెట్టడము. నిజంగానే వాళ్ళకి సైంటిఫిక్ నాలెడ్జ్ చాలా ఉంది. వాళ్ళకి తయారు చేసిన మన ఇంట్లలో తయారు చేసే బ్రేక్‌ఫాస్ట్‌లో మనం అవన్నీ పోషకాలన్నీ ఉండేలాగానే తయారయ్యేవి. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ ఒక ఇడ్లీ ఉందనుకోండి అందులో మనం అవన్నీ కలుపుకొని ఉంచుతాం. సో, మన ఇంటి ఫుడ్‌లో తప్పనిసరిగా ఆ బ్యాలెన్స్ ఉంది. అంటే మనం ఎన్నేళ్ళ మీద మూడేళ్ల దాకా అలా చూడాలంటారా? ఎప్పుడు చూడాల్సిందే అండి. ఎప్పుడు చూడాలి ఎప్పటికప్పుడు అంటే అన్ని కొత్త ఫుడ్స్ ఇంపార్టెంట్ దశ ఉంటాయి. అంటారు కదా చిన్నప్పుడు. అది బాగా పెరిగేదేంటి ఫస్ట్ 1 ఇయర్ పుట్టిన వెయిట్‌కి దాదాపు 3 కేజీలు పుట్టినా కూడా సంవత్సరానికి వాళ్ళు ఒక 10 కిలోల వరకు వచ్చేస్తారు. తర్వాత 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల వరకు స్లో గ్రోత్ ఫేజ్. బలవంతంగా మనం కుక్కాలని తిని వాళ్ళు తినరు. అట్‌లీస్ట్ ఇచ్చే ఫుడ్ అంతా బ్యాలెన్స్డ్‌గా ఉండేలాగా చూసుకొని ఇవ్వాలి. 5 ఇయర్స్ తర్వాత మళ్ళీ గ్రోత్ బాగా స్టార్ట్ అవుతుంది పిల్లలకి. అందుకని వాళ్ళు ఫస్ట్ 1 ఇయర్‌లో తిన్నంత సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్‌లో అలా తగ్గిస్తారు. ఎందుకంటే అది యాక్టివ్ గ్రోత్ ఫేజ్ కాదు. అందుకని అవి గమనించుకుంటూ పిల్లలకి అన్ని రకాలు ఇచ్చుకుంటూ పోవాలి. తర్వాత 5-10 ఉంది కదా ఇంకో పీరియడ్. 5-10 ఏజ్‌లో గ్రోత్ బానే ఉంటుందండి. స్కూల్‌కెళ్తారు, నేర్చుకుంటూ ఉంటారు. వాళ్ళ బ్రెయిన్ చాలా ఫాస్ట్‌గా డెవలప్ అయ్యేది ఆ ఏజ్ వరకు చిన్నప్పటి నుంచి. అందుకని దానికి తగ్గట్టుగా మనము ఎప్పుడు బ్యాలెన్స్ డైట్‌లో ఉండేవన్నీ ఎప్పుడు సేమ్ అదేనండి. మనం తినాల్సిన కార్బోహైడ్రేట్, పప్పులు, ఫ్యాట్స్ ఏ ఏజ్‌లో అయినా అవే. మిల్కీ ఫుడ్స్. డైరీ ప్రొడక్ట్స్, మిల్క్, పెరుగు ఇలాంటివి. మాక్సిమం మన ఫుడ్ ప్రొడక్ట్స్ అన్నీ పిరమిడ్ లాగా చూస్తాం. కింద ఏంటి మన బేస్‌లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అది ఎనర్జీ గివింగ్ ఫుడ్. సో, పిల్లలకి మనము అన్నము, చపాతీ ఇలాంటివన్నీ ఎవరి అలవాట్లను బట్టి అది. నెక్స్ట్ లెవెల్‌లో ప్రోటీన్స్ ఇవ్వాలి. ప్రోటీన్స్ అంటే మన పప్పులు, ఎగ్, మాంసం తినేవాళ్ళు కొన్ని చికెను అలాంటివన్నీ యాడ్ చేశారనుకోండి చేయొచ్చు కొద్ది కొద్దిగా. నెక్స్ట్ ఫ్యాట్స్. ఫ్యాట్స్ కొంచెం తక్కువ ఇవ్వాలి. వాటిలో ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి. దెన్ మన మేజర్ ఫుడ్ ఐటమ్స్‌లో ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ యాడ్ కావాలి. దెన్ డైరీ. ఇవన్నీ అన్ని ఏజ్ గ్రూప్స్‌కి ఇదే ఫార్ములా. ఓవరాల్‌గా మనిషి జీవితంలో హెల్త్‌లో ఫుడ్ యొక్క పాత్ర చాలా కీలకమైంది. అండ్ అన్ని ఏజ్‌ల్లో ఇదే ఫార్ములా ఉంటది. థాంక్ యూ మేడం. థాంక్ యూ. నమస్తే.